మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొహర్రం 10వ తారీఖున ఉపవాసం నేర్పించారు. ఈ ఉపవాసం యొక్క ప్రతిఫలము గత సంవత్సరం యొక్క పాపాలు క్షమించి వేయబడతాయని అన్నారు. అయితే మొహర్రం 10వ తారీఖున హుసేన్ రజియల్లాహు తలను గారి షహాదత్ వీరమరణం కూడా జరిగింది. ఒకవైపు విషాదము, ఇంకొక వైపు ప్రవక్త గారి బోధన ఎటువైపు అన్నప్పుడు ప్రవక్త గారి బోధనకి ప్రాధాన్యతనివ్వాలి. ప్రవక్త గారి కుమారుడు ఇబ్రాహీం ఏ రోజైతే మరణించారో ఆ రోజే సూర్యగ్రహణం కూడా పట్టింది. జనాలనుకున్నారు ప్రవక్త గారి కుమారుడు మరణించాడు కాబట్టి సూర్యగ్రహణం పట్టింది అని భావించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళని పిలిచారు. అందరిని జమ చేసి చెప్పారు, లేదు, ఈ సూర్య చంద్రులు అల్లాహ్ ఆజ్ఞతో జరుగుతాయి. ఒకళ్ళ పుట్టక లేదా మరణానికి వీటికి ఎలాంటి సంబంధము లేదు అని అన్నారు. అసలే విషాదము. కళ్ళమ్మట కన్న కుమారుడి యొక్క శరీరంని పెట్టుకొని కూడా ప్రవక్త గారు ధర్మం చెప్పడం మర్చిపోలేదు. అటువంటిది ఇప్పుడు ప్రవక్త గారి మనవడు హుసేన్ రజియల్లాహు తఆలా గారి షహాదతు, ప్రవక్త గారి బోధన మొహర్రం 10వ తారీఖున ఉపవాసం వచ్చింది. ఏది ముందు అంటే ప్రవక్త గారి బోధనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలాగా? ఉపవాసం పాటించి ఆ రోజు హల్వాలు, పులావులు, వంటకాలు చేసుకునేవారు. ప్రవక్త గారి బోధనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. తెలియకుండా అల్లాహ్ యొక్క ప్రవక్తకు అవిధేయత చూపుతున్నారు అనేది గుర్తించాలి.